ఆ ఉద్యోగాల్లో ఉన్నటువంటి మహిళలకు ఏమైనా భద్రత ఉందా, వాళ్ళకి ఏమైనా ఒక విలువ ఉందా అంటే తక్కువే ఉందని చెప్పి ఇప్పటికి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని చూసామో ఢిల్లీలో జరిగిన సంఘటన, ఒక మహిళ ఆ అమ్మాయి 7 గంటలప్పుడు బస్సులో వెళ్తూ ఉంటే ఎలాంటి దుర్ఘటన జరిగిందో మనం విన్నాం. నిన్నటికి మొన్న తెనాలిలో కూడా వాళ్ళ తల్లితో పాటు బయటకు వెళ్తే కూడా ఎలాంటి అవస్థలు పడిందో మనం చూస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మహిళ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒక తోడు ఉండాలి అని. ఆ తోడు పెట్టుకొని వెళ్ళినా కానీ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే దానికి కారణము ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే అని చెప్పుకోవడానికి ఎలాంటి అనుమానము లేదు. ఎన్నో చట్టాలు వచ్చాయి. మనకు వరకట్న నిషేధ చట్టం వచ్చింది, ఆస్తి హక్కు చట్టం వచ్చింది, పురిటిలోనే ఆడపిల్ల అని తెలిస్తే ఆమెను చంపకుండా ఉండడానికి కూడా చట్టం వచ్చింది. మొన్నటికి మొన్న గృహహింస చట్టం వచ్చింది, నిన్నటికి నిన్న నిర్భయ చట్టం వచ్చింది. ఎన్ని చట్టాలు వచ్చినా మన హింసలు ఏమైనా తగ్గుతున్నాయంటే, మహిళల మీద ఏమైనా హింస తగ్గుతోంది అంటే ఎలాంటి అవకాశం లేకుండా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక గొప్ప ఆలోచన చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు ఆర్థికంగా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకు కొన్ని సమస్యలు అనేటివి తగ్గుతాయని ఆయన ఆలోచించారు. ఆ ఆలోచన భాగంగానే డ్వాక్రా గ్రూపుల్లో పావలా వడ్డీల రుణాలను తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ పావలా వడ్డీల రుణాలతో మన మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందారో మనం చూసాం కళ్ళారా. ఆయన ప్రతి నిమిషము తప్పించేవారు, ఏ మీటింగులకు వెళ్ళినా తప్పించేవారు. డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు చేరాలి, ఆ మహిళలు చేరి లక్షాధికారులు కావాలి అని ఒక కలగన్నారు. ఆయన కలను నిజం చేసుకోవాలి అని చూస్తూ ఉంటే ఈ రోజున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదనేది మనం చూస్తా ఉన్నాం. ఆయన అంతేకాకుండా భూ పంపిణీ కూడా జరిగింది ఆ రాజశేఖర రెడ్డి గారి కాలంలో. 5 విడతల వరకు భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ భూ పంపిణీ కార్యక్రమంలో కూడా మహిళలకు ఆస్తి అనేది ఉండాలి అని చెప్పి ఆలోచించి ఆ పంపిణీలో జరిగిన ఆస్తి కూడా మహిళల పేరుపైనే ఆ పంపిణీ జరగడం కూడా మనం చూసాం. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం, మనమంతా కూడా మన ఆదరాభిమానాలతో ప్రేమాభిమానాలతో జైలు గోడలు బద్దలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తీసుకొచ్చి సీఎం గా చేస్తూ రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి యథావిధిగా కొనసాగాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, రాష్ట్రంలోనే దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా మహానేత రాజశేఖర రెడ్డి గారు 6 మహిళలను మంత్రి పదవిలో కొనసాగించినటువంటి ఘనత మన మహానేత రాజశేఖర రెడ్డి గారిదని మన మహిళలందరం కూడా సగౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా హోమ్ మినిస్టర్ శాఖ ఒక మహిళకి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం అని తెలియజేస్తూ, ఏ క్షణాన ఎలక్షన్లు వచ్చినా వైఎస్ఆర్ పార్టీ దుందుబి మోగించడానికి మహిళా లోకమంతా కూడా సిద్ధమైందనే విషయాన్ని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.